2014 నుంచి పార్టీలో ఉన్న అంటే ఎన్నో అవమానం చూస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ పార్టీ ఎక్కడ ఉంది ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పటి వరకు బలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని ఆశయాన్ని ముందుకు తీసుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ థింగ్, సో రాజకీయంలో డెఫినెట్ గా సహజంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి కొత్త రక్తం వస్తుంది, కొత్త నాయకులు వస్తూ ఉంటారు, కొత్త విధానాలు మారుతుంటాయి. నాకు ఫస్ట్ థింగ్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటి చెప్తాను, ఎంతమంది కొత్త నాయకులు వచ్చినా దయచేసి పాత నాయకులకి మనం ఇవ్వాల్సింది ఓన్లీ రెస్పెక్ట్. జనసేనలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏం కోరుకోరు పాపం. వాళ్ళు జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఓన్లీ రెస్పెక్ట్. వాళ్ళకి ఏమొస్తుంది? డబ్బు వస్తుందా? 15 సంవత్సరాల నుంచి మన పార్టీ ఊళ్ళో లేదు, వాళ్ళకి ఏం లేదు పాపం. మనం కూడా వాళ్ళకి వచ్చి మేము సుప్రీం మేము అది అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో దయచేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస గౌరవం, మర్యాద ఇవ్వండి చాలు. మేము అప్పుడు వచ్చాం, ఇప్పుడు వచ్చాం, మేము అర్థంది మాకు మనలో వద్దు. జెండా పట్టుకున్నోడికి మనం ఇవ్వాల్సింది ఒకటే మర్యాద. తమ్ముడిగా దగ్గర తీసుకోండి, అన్నగా దగ్గర తీసుకోండి. మనకి ఇక్కడ ఈగోలు వద్దు, ఏ ఈగోలు వద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా తొలి దశలో ఉన్నాం. మన పార్టీ తొలి దశలు ఇప్పుడే తెలంగాణలో ఒక అడుగులు ముందుకేస్తున్న దశలో ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారి స్వయంగా జన సైనికులకు ఏదైనా జరిగితే తట్టుకోలేదు. మనం ఆయన ఆలోచనలకు వెళ్దాం. మొన్నటికి మొన్న ఇంటి ముందు ప్రెస్ మీట్ జరిగినప్పుడు మీ జన సైనికుల వల్ల కొంచెం తీవ్రంగా ఇబ్బంది అయిందని ఒక ప్రెస్ రిపోర్ట్ అడిగితే మా సైనికుల తరఫున నేను సారీ చెప్తున్నానని చెప్పిన గొప్ప నాయకుడు అంత తగ్గుతాడండి. అంటే అంటే మన పార్టీ జెండా మోస్తున్న ఒక కార్యకర్త గురించి, సైనికుల కోసం ఆయన ఎంత సారీ చెప్పడానికైనా తగ్గుతాడు. అలాంటిది ఎంతగా తగ్గడానికి నేను రెడీ, మా వాళ్ళు రెడీ, మా నాయకులు రెడీ. సో ఇక్కడ నుంచి అలాంటి జరగకుండా రాష్ట్ర నాయకత్వం డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఏ పార్లమెంట్ లో జరిగినా నేను ఇదే చెప్తాను. అండ్ చిన్న ఉంటే మేనేజ్ చేసుకోండి, ఎందుకంటే అది రాష్ట్ర నాయకత్వం వరకు రాకుండా. ఎందుకంటే ఉంటాయి, ప్రతి పార్టీలో ఉంటాయి. కానీ మన పార్టీ సిద్ధాంతాలతో నడిచే పార్టీ, క్రమశిక్షణతో నడిచే పార్టీ. మనం తప్పు చేస్తే ఆ తప్పు పవన్ కళ్యాణ్ గారు రిఫ్లెక్ట్ అవుతుంది. దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అది మనం చేసాం కదా, మన మధ్య ఉంటుంది అనుకోవద్దు. అది పవన్ కళ్యాణ్ గారికి మచ్చ. ఆ మచ్చ చేసే పనులు మనం ఎప్పుడు చేయొద్దు. నేను చెప్పాల్సిన బాధ్యత ఎందుకుందంటే ప్రచార కార్యదర్శిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా చెప్పాలనిపించింది. డెఫినెట్ గా ఇక్కడ నుంచి కొంచెం చూసుకోండి. అండ్ రాబోయే రోజుల్లో వరంగల్, తెలంగాణలో వరంగల్ ఎలాంటి అంటే ఒక రకంగా సెకండ్ క్యాపిటల్ లాంటిది. వరంగల్లో అంటే అంతకుముందు హైదరాబాద్కి రాలేని వాళ్ళు, ఆర్థికంగా హైదరాబాద్ మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళకి వరంగల్ అనేది ఒక పెద్ద అడ్డ దిక్సూచి. అంతే కదా శ్రీనివాస్ గారు? ఇక్కడ స్టడీస్ చాలా మంది గొప్ప వాళ్ళు అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, కాకతీయ యూనివర్సిటీ గొప్ప యూనివర్సిటీ. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమం అనేది ఎలా ఉందంటే తారాస్థాయికి తీసుకెళ్ళింది ఇక్కడ ఉద్యమం. ఇక్కడ రెవల్యూషనరీ గడ్డ, పోరుగడ్డ అంటారు, పోరుగల్ అంటారు. సో అలాంటి ప్లేస్ నుంచి మనము జనసేన ముందడుగు వేసుకున్నందుకు నిజంగా గర్వంగా ఉంది. అండ్ రాబోయే రోజుల్లో ఏంటంటే మనం తీసుకురావాల్సింది
చాలా అంటే ఇది బలోపేతానికి మాత్రమే. ఇప్పుడు ఇది ఆత్మీయ సమ్మేళనం. ప్రతి వీకెండ్ అందరూ అంటే ముఖ్య నాయకులు అందరూ ఏదో రోజు అంత వారాంతం కష్టపడ్డాం కదా, రెస్ట్ తీసుకుందాం ఎవరు లేరు. అందరూ వాళ్ళ కుటుంబాలను వదిలేసి, వాళ్ళ బిజినెస్ వదిలేసి, వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలేసి ఈరోజు ప్రతి ప్లేస్ లో మీకోసం వస్తున్నాం అంటే మీరు మమ్మల్ని రప్పించారు. మీరు ఎప్పటి నుంచో 2004 నుంచి జెండా పట్టుకొని ఎప్పుడు మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నా. ఆ మార్పు ఈ రోజు నుంచి మొదలవుతుంది. నేను నమ్ముతాను వస్తాం. మీకోసం ఎంత బలంగా ఫైట్ చేస్తాం. మీరు బలంగా ఉండి మార్పు కోసం ఏదైతే జనసేన నాయకుడు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసమే కదా 2014లో బలంగా ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ నచ్చే కదా మీరందరూ అప్పటి నుంచి ఉన్నారు. ఇంకెప్పుడు మనకుంది ఈ 2-3 సంవత్సరాలే. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు మనము చాలా బాధ్యతగా క్రమశిక్షణగా ఎలక్షన్ లో పోటీ చేసి ముందుకెళ్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. మనం ఎదిరించి వచ్చాం. ఇక్కడ జూన్ 2న మనకు పర్మిషన్ ఇవ్వలేదన్న వెంటనే మనకి కలిగితే శ్రీనివాస్ గారు అన్నట్టు పార్టీ హౌస్ పెట్టి ఇక్కడ అప్పటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నాం. మీరు కూడా అదే నిబద్ధతతో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ జనసేన గోత్రని ప్రశ్నించి ఇక్కడ ఏ జరుగుతున్న అన్యాయాలైనా సరే అంటే నేను చెప్పనవసరం లేదు. రాబోయే రోజుల్లో చాలా మాట్లాడతాను. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఇక్కడ నేను మాట్లాడలేదు, కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరెవరి అవినీతి, ఎవరెవరి గుండాయిజం, ఎవరెవరి అరాచక పాలన అన్ని బయటకు ఇస్తాం. నష్టం అంటే ఎవరికి భయపడేది లేదు. భయపడడానికి జనసేనకు రావాల్సిన అవసరం లేదు. జనసేనకు వచ్చారంటే భయం వదిలేసే వస్తారు. మేము అన్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ పార్టీలు భయపడే వ్యక్తులం కాదు, జనం కోసం ఎంత దూరమైన వెళ్ళే నాయకులు. సో అలాంటి సిద్ధాంతాలను నమ్మి ఆయన వెనుక కళ్యాణ్ గారి వెనుక వస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సమాధానం ధీటుగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వ్యవస్థ మమ్మల్ని ఎవడేం చేస్తాడు అన్నట్టు ఉంటుంది. అది నడవదు. ఇక్కడ నుంచి రాబోయేది కొత్త తరం మార్పు జరుగుతుంది. యువత రాజకీయాల్లోకి వస్తారు. ముఖ్యంగా జనసేన ఇక్కడ చాలా బలంగా ఉంటుంది. ఆ రోజు నేను ఒక ప్రెస్ మీట్ లో చెప్పాను, అదే నిజమైంది. జనసేన ఇక్కడ తెలంగాణలో చాలా బలంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచే చాలా నాయకులు వస్తారు. కష్టపడండి. ఇప్పుడు ఏదైతే 12 సంవత్సరాలు నిర్విరామంగా ఇట్లా పట్టుకొని ఉన్నారో ఇంకా 2 సంవత్సరాలు చూడండి, మార్పు దానికైతే తమ్ముకుంటూ వస్తుంది. రేపు జనసేన జెండానే ఇక్కడ చాలా మంది నాయకులు ఇక్కడ పాలిస్తారు. దాన్ని గర్వంగా చెప్తున్నాను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం నిర్వహించిన మా కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి గారికి, మరియు పద్మజ గారికి, కరట ప్రభాకర్ గారికి, వంశీ, శివకోటి, మా పృథ్వీ తమ్ముడు ఇక్కడ స్టేషన్ పృథ్వీ అండ్ ప్రశాంత్. ఇక్కడ మాకు ఎవరు ఎక్కువ తక్కువ ఉన్నారు అని వీళ్ళందరూ పట్టుకొని ఉన్నారే జెండా మోస్తూ ఇన్ని రోజుల నుంచి. ఆయన పృథ్వీ జెడ్పీటీసీగా పోటీ చేసి అప్పట్లోనే 2nd, 3rd ప్లేస్ లో వచ్చారంటే అది ఏం లేనప్పుడే వచ్చారు. ఇప్పుడైతే ఎలా ఉంటుంది? కాకపోతే మీరు ఒక మంచి ఐకమత్యం పెంపొందించుకోండి. మీరు ఐకమత్యం ఉంటేనే ఒక ప్రోగ్రామ్ జరిగితే అందరూ జాయిన్ అయ్యి ముందుకు తీసుకెళ్ళండి. అదే మన పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది. సో ఇంకెవరి పేర్లైనా మర్చిపోతే సురేష్ రెడ్డి గారు, ఆయన కూడా మా సురేష్ రెడ్డి గారు, ఇక్కడ అందరూ ఇక్కడికి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, వచ్చిన భవన్ సౌకర్యాలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.